మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఇష్టమైన వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడినా చాలు. ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాం. మిత్రమా, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అందరూ మనవాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక మిత్రుని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. అలాగే అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. మిత్రమా, ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నోడో లేనోడో అని కాదు, మనసు ఉన్నవాడా, చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది. నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏమీ తెలుసుకున్నావని వారిని జడ్జి చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. మూర్ఖులతో వాదన మన బుగ్గ మీద వాలిన దోమని చంపడం లాంటిది. దోమ చచ్చినా చావకపోయినా మన చెంపలు వాయించుకోవడం మాత్రం ఖాయం. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుక్కో. లేకపోతే మీరు చనిపోయే వరకు పనిచేస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడి పెట్టండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకవచ్చు, కానీ నీతి నిజాయితీగా బ్రతకతేనే ఆ బ్రతుకుకు అర్థం ఉంటుంది, ఆ మనిషికి విలువ ఉంటుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఉన్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతిదానికి నడిపించే కారణం ఒకటో ఉంటుంది. గొడవ పడని బంధాలు అందమైనవి, అయితే ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడం. మనసు బాగాలేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగులేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరెంతలు కొండెంతలుగా కనిపిస్తాయి. నీ సంతోషాన్ని నీకు దగ్గరగా ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు, కానీ నీ బాధని నీ మనసుకు దగ్గరైన వాళ్ళు మాత్రమే చూస్తారు. అన్నీ గమనిస్తూనే ఉండాలి, కానీ ఏమీ తెలియనట్టు ఉండాలి, కానీ అవసరమైనప్పుడు మాత్రమే ఖచ్చితంగా స్పందించుతూ ఉండాలి. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్టు డబ్బు రావటం, గర్వం తలకెక్కి మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. వీధిలో వెలుగు ఉన్నంత వరకే జనాలు తిరుగుతారు. ఇంట్లో బాధ్యత గల మనిషి ఉంటేనే ఎదురు తిరగడం మానేస్తారు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. వాటమి, ఒంటరితనం ఈ రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఎలా గెలవాలో ఒకటి నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. అసలుకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారు అని బాధపడే కన్నా దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం ఉత్తమం. మిత్రమా, కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మిత్రమా, ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. అదే జీవితం.
మిత్రమా, ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనె తట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చాలా చిన్నవి, కానీ వాటి ఐకమత్యం బలం వల్ల పెద్దది. ఐకమత్యమే మహాబలం. పాము పడగ నీడలో బతకడం ఎంత ప్రమాదమో, కొందరి మనుషులతో ఉండటం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. మనం ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మిత్రమా, ఈ లోకంలో ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి. మిత్రమా, గాలికి ఎదురు నిలబడడం ఎంత ప్రమాదం, గాలి మాటలు మోసేవారితో స్నేహం కూడా అంతే ప్రమాదం. మిత్రమా, ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిమలాడుకోవడంలో తప్పులేదు. దారం తెగి ఆరంలోని ముత్యం పడిపోతే పోనీ అని వదిలేయక దండలో తిరిగి కూర్చుతాం కదా, ఇది అలాగే మంచి మిత్రుడు ముఖ్యం. మిత్రమా, ఎక్కువ రాసిన పేజీని చింపలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏ రోజు పేజీ అయినా ఆ రోజే అందంగా రాసుకుందాం. మిత్రమా, నువ్వు బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలే, కానీ ఒక్కసారి ప్రశ్నించడం మొదలు పెడితే సొంత వాళ్ళు కూడా శత్రువులే. అప్పట్లో మనిషి వయసుని చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. మిత్రమా, మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చకపోయినా నష్టమూ లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తుంది. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం, నిజంతో ధైర్యంగా బ్రతకడం. మిత్రమా, బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయి. ఎందుకంటే జీవితాంతం తలదించుకొని బతకడం అసాధ్యం. మిత్రమా, వింటున్నారు కదా అని నీతి కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరం అయ్యి వినేవారు లేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. మిత్రమా, మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మిత్రమా, రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలు లేదు. అందుకే మనం ఎక్కడ ఉన్నా అనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నాం అనేదే ముఖ్యం. నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు, ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. మిత్రమా, సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ సమాజం.